మావ విజయ్ ఆంటోనీ నటించిన కొత్త సినిమా 'వంద దేవుళ్ళు'. ఇదొక ఫ్యామిలీ అండ్ సోషల్ ఎమోషనల్ డ్రామా మూవీ. జూన్ 19 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అయిందనమాట. రన్ టైమ్ 2 అవర్స్ 11 మినిట్స్. ఇది తమిళ సినిమా 'నూరు సామికి' తెలుగు డబ్బుడ్ వెర్షన్ అనమాట. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. కంటెంట్ సైడ్ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే ఒక్కసారి ఛానల్లో కంటెంట్ చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది బ్యాక్ టు ద వీడియో. మావ కొన్ని సినిమాలు ఉంటాయి, వాటి స్టోరీ పాయింట్ చూస్తే అబ్బా ఏం మంచి పాయింట్ తీసుకున్నాడు రా బాబు అనిపిస్తుంది. కానీ స్క్రీన్ మీద ఆ పాయింట్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో మాత్రం కొంచెం తడబడతారు. అయితే 100 దేవుళ్ళు సినిమా ఎగ్జాక్ట్లీ ఈ కేటగిరీలోనే ఉంటుంది మామ. స్టోరీలో వాసవి అని ఒక వీడియో తన ఇద్దరు కొడుకుల్ని కష్టపడి పెంచుతుంది. సమాజం, రిలేటివ్స్, ఊరు పెట్టే ప్రెజర్ అన్ని భరిస్తుంటుంది. పిల్లలు పెద్దగా తన లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచిస్తుంది. తన హ్యాపీనెస్ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అనమాట. అక్కడ నుంచి సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి సెకండ్ మ్యారేజ్ గురించి సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆ సమయంలో తన కొడుకు ఏమనుకుంటాడు, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా లేదా, ఇలాంటి పాయింట్ల మీద సినిమా మొత్తం నడుస్తుంది మామ. సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏమైనా ఉందంటే అది ఎమోషనే. డైరెక్టర్ శశి ఎప్పటిలాగా లవ్ డ్రామా కాకుండా ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ఎస్పెషల్లీ మదర్ క్యారెక్టర్ పెయిన్, లోన్లీనెస్, సాక్రిఫైస్ని సిన్సియర్గా చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేశాడు. అందుకే కొన్ని సీన్స్ జెన్యున్లీ కనెక్ట్ కూడా అవుతాయి. సోషల్ మెసేజ్ కూడా బాగానే రీచ్ అవుతుంది క్లియర్గా. ఇంకా స్వసిగా గురించి సపరేట్గా చెప్పాలి మామ. సినిమా మొత్తం తన భుజాల మీద మోసింది. తల్లిగా, లోన్లీ ఉమెన్గా, సొసైటీ జడ్జిమెంట్ ఫేస్ చేసే క్యారెక్టర్గా చాలా న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె యాక్టింగ్ అయితే సినిమాకి హైలైట్ అనే చెప్పాలా. విజయ్ ఆంటోనీ స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే సెకండ్ హాఫ్లో వచ్చాక స్టోరీకి మంచి సపోర్ట్ ఇస్తాడు. కానీ సినిమా పర్ఫెక్టా అంటే కాదు. మెయిన్ ప్రాబ్లం పేసింగ్ మామ. ఫస్ట్ హాఫ్లో సినిమా చాలా స్లోగా కదులుతుంది. ఒక ఎమోషనల్ పాయింట్ని రిపీటెడ్గా ఎక్స్టాబిల్స్ చేయడానికి ట్రై చేయడం వల్ల కొన్ని ప్లేసెస్లో చాలా ల్యాగ్ ఫీల్ అవుతాం మనం. ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందిరా బాబు అని వెయిట్ చేసే మూమెంట్లు కూడా ఉంటాయి మామ. ఇంకో ఇష్యూ డబ్బింగ్. కొన్ని సీన్స్లో లిప్సింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. తమిళ నేటివిటీ కూడా కొన్ని ప్లేసెస్లో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. దానివల్ల మనకు కంప్లీట్ తెలుగు సినిమా ఫీల్ అయితే రాదు మామ. అండ్ చిన్న కొడుకు ట్రాక్ని ఇంకా కొంచెం బెటర్గా డెవలప్ చేసి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. కొన్ని సప్లాట్స్ కూడా మధ్యలో వదిలేసినట్టు అనిపిస్తాయి. మ్యూజిక్ విషయానికి వస్తే బాలాజీ శ్రీరామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్గా ఉంది. సాంగ్స్ మాత్రం ఎమోషనల్ మూడ్ని బాగా సపోర్ట్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా రూరల్ బ్యాక్డ్రాప్ని చాలా న్యాచురల్గా క్యాప్చర్ చేసింది, పర్లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే 100 దేవుళ్ళు కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, మాస్ యాక్షన్ మూవీ కూడా కాదు, కామెడీ రైడ్ అంతకంటే కాదు. ఇది ఒక కంప్లీట్గా ఎమోషన్స్ మీద నడిచే ఫ్యామిలీ డ్రామా. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చితే ట్రై చేయొచ్చు. మదర్ సెంటిమెంట్ స్టోరీస్ కనెక్ట్ అయ్యే వాళ్ళకైతే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఫాస్ట్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. సో ఈ మూవీకి ఫైనల్గా నా రేటింగ్ 3/5. మంచి పాయింట్ ఉంది మామ. కానీ ఆ పాయింట్ని చెప్పడానికి సినిమా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ సినిమా మీరు ముందే చూసుంటే ఈ సినిమాకి బిచ్చగడ మూవీ కొన్ని కామన్ పాయింట్ ఏంటో కామెంట్లో చెప్పండి మావ, తెలిస్తే మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి. ఉండమరే.